ఎంత అంటారా? ఇది 4x4 కాదు, 2A. हो गया कितना एक दिन तो सफल। हाँ बोलो थोड़ा कम करे तो देखें क्या होना आपको ये बोलो। జేసీ తీసుకున్నా అవన్నీ ఉన్నాయి मेरे पास है ऑलरेडी डिफेंडर है। अभी क्या होना वो बोलो। रोल्स रॉयस में ब्लैक कलर कार है। ब्लैक कलर में नहीं आता। क्या कलर है? एक ही कलर है। रेड और खत्म हो रहा है इस टाइम तो रेड ही है। జేసీబీ ఇచ్చేసి 150కి తీసుకున్నాం. $300 लगा दूँगा। ना ज़्यादा नहीं 180 का भाई। ये प्लास्टिक है भाई एक बार पूछो मेरा मैं मार्को जस्ट शोकेज का सो ऐसा कम दे दो। ये प्लास्टिक है, रिमोट कंट्रोल भी नहीं है। कितना दोगे आप बोल दो। छिप रहे छोटे बच्चे 150 का दो। 180 का मेरे पर है बंदेर मार्की कसम का ఏ అన్ని బిస్కెట్లు తెలియదా మనకు? మరి కూర్చున్నారు కదా మనం ఏం చేస్తాం ఏంటితో? రిమోట్ కాదు కదా బాయ్, ఇవన్నీ నడుస్తాయి మాకు చేసుకుని. కానీ కొత్తది ఉందా పెద్దది ఉందా నిజంగా? జస్ట్ షోకే जस्ट शोकेज में तो कम दे दो। बोलो भाई 250 लगा दूंगा। ज़्यादा हो गया भाई। डंडेर माँ की कसम का कह रहा हूँ 180 का मेरे को आ रहा है। 180 అసలు రాదురా నాకు తెలుసు. అది 150కి ఇస్తా తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు తీసుకోవడం కూడా కష్టం, జోలో పెట్టుకోవడం. 180 का तो मेरे को आ रहा है। अरे ఏదో బాయ్ डंडेर माँ की कसम का कह रहा हूँ। अरे अंडर नाके 180 का तो 150 का चलो 220 लगा दूंगा। 40 रुपीस मिलेगा मेरे को। తీసుకున్నావా? 200 బాయ్ 200 देखो। ऑनलाइन क्या? ऑनलाइन छोटा बॉक्स कुछ है, कवर और दूसरा दोनों फोन से बनाते हैं वीडियो। हाँ एक फ़ोन का एक फ़ोन का वीडियोस का। अब बोलो कवर है कुछ? कवर नहीं ऐसा बड़ा। అరే అది చూడ మంచిగా ఉందో లేదో అన్నీ గట్టిగా వస్తాయా? అట్లే మొద్దు కాదురా, అది చూడరు దాని అన్నీ కరెక్ట్ ఉన్నాయో. 200కి జేసీబీ డల్గా ఉండదురా కలర్. ఆ బాక్స్ ఉండదు అయిపోరా సపరేట్గా ఇవన్నీ అని పెట్టి. హాలిడేస్ అని బైక్ ఉందిరా ఆడుకుంటా అయినే సెట్టా. पेमेंट हो गया? ఏ కవర్ దేదో బాయ్ చోటా అది పట్టుకోపోతే ఇరిగిపోతుంది నాది. कवर ये बाइक का एरोप्लेन का आता है इसका पूरा होने वाली गंटे ఒక దగ్గర నాకు అందుకని వీళ్ళంతా ఒకటే ఉంటారు మ్యాక్సిమం. మళ్ళీ అలాంటి బాయ్స్తో చెప్పగలుగుతాం కానీ ఆ గర్ల్స్తో మనం మాట్లాడలేము. చెప్తున్నారు ఫస్ట్ మనం అవసరం లేదు అన్నట్టు. మళ్ళీ వాళ్ళు తెలుగులో మాట్లాడారు వీడు కనీసం తెలుగులో మాట్లాడినోళ్ళనే మనం ఏం చేయలేము. వీళ్ళని ఇంటర్వ్యూ వచ్చి పాపం అనిపిస్తుంది. మన తెలుగులో అయితే అస్సలే అబ్బా ఎప్పుడన్నా అడ్వాన్స్ తీసుకున్నామని పోతారా వాళ్ళ దగ్గర బాగా అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కసారి ఎట్లా అంటారు అసలు నువ్వు తీసుకునే ముఖమేనా అన్నట్టు మాట్లాడతారు. అరే నీ అమ్మ అరే కాదరా చిన్న నెగోషియబుల్ కూడా ఉండదు డైరెక్ట్. వాళ్ళు ఎట్లా అంటే కావాలని ఈవోని హట్ చేస్తారు. మన దగ్గర డిక్కీ ఉన్న ఏదైనా చిన్న బ్యాగ్ తెచ్చుకున్నా అయిపో, మన చిన్న బ్యాగ్ తెచ్చుకున్నా అయిపో. దాన్ని క్యారీ చేయడం మీద క్యారీ చేసే ప్రాసెస్లో డ్యామేజ్ అవుతుంది. నేను అదే ఆలోచించిన మళ్ళీ ఖర్చు. ఇప్పుడు పోయినామంటే అది వాస్తవం. మెల్లిమెల్లిగా కార్ కలెక్షన్స్ తయారైతున్నాయి మన దగ్గర. ఇప్పుడు ఎన్నైనా 6 అయినాయా? అమ్మో ఇది ఫార్చునర్ అనుకున్నారు ఒకసారి సైడ్ నుంచి కూడా. అరే అంతే ఉందిరా నుంచి కొంచెం దాని సస్పెన్స్లో కానీ అది ఎంత బల్క్ ఉంది. కెమెరా లేదు వెనుకోవడం ఉన్నారా లేడుగా. ఇక R15లో వచ్చిందారా వైట్ కలర్ వీళ్ళే వేయించుకున్నారా? అదేం కలర్ రా బాబు. ఇంకోటి ఉందారా ముందుకి దీనికి దాని గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉందిరా? వీడు పోతాడా ఇంకెట్లా పోదామా? ముందు పోదామా? ముందు ఉంటే ఏముంది NH2 ఏదో నైట్రోజన్ అంటారు కదా అదే. అదే ఎక్స్ట్రా టర్బో వాడతారు ఇచ్చిన కాలర్ అది నైట్రోజన్.
ఇదే అమ్మ ఇక వర్షాకాలం అయితే చెరువు అవుతుంది కావచ్చు. అంత ఇండస్ట్రీలే కదా, మనిషి 10,000 వేసుకొని వేసుకోవచ్చు రోడ్డు. రోడ్ పని చేయదు. ఎంత ఓపిద్దాం? 510 అండ్ ఆన్లైన్. బ్రో నీ జేసీబీ కొట్టించుకుంటావా? ఫుల్ ట్యాంక్ చేయాలి. ఒక్క ముక్క చూపెట్టట్లేదు ఏంద్రా? అవి సుమిస్తుంది ఇద్దరా, దానికి కూడా తేను కదా. ట్రిప్ రీసెట్ చేసుకోమా మనం, మీటర్ అని ఫాలో అయ్యాం, ట్రిప్ మీకు తిరుగుతాంగా. బెస్టీ ఉంటే లవర్ రాని కదా, లవర్ ఉంటే బెస్టీ రారు. అది రెండో దగ్గర ఉంటే ఆ రిలేషన్షిప్ ఉండదు. ఒక రెండింటి మెయింటైన్ చేస్తే ఎవరు ఎథిక్స్ వాళ్ళకి తెలిసి ఉంటే నడుస్తుంది అది. వర్షాకాలం కష్టం ఈ రోడ్డు, ఫుల్ వర్షాలు పడితే ఇలాగెళ్ళి గుంతలు ఏడుంటే కూడా తెలియదు. బ్రో సీరియస్ మ్యాటర్, నవ్వుతాను బ్రో. మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్నాం. వెళ్ళిపోయేటప్పుడు జెడ్ స్పీడ్లో వస్తున్నాం బ్రో. మెసేజ్ చేసిన రిప్లై ఇచ్చేదాకా ఆడుతున్నాం. ఎందుకు ఫోన్ చేయరా అంటే మెసేజ్ చేసిన దీని అయిపోయి చదువుదాం. ఇది ఫోన్ చేయి, లొకేషన్కి వచ్చిన. లొకేషన్ బాగుందిరా, అందుకే. నేను మైనింగ్, కోల్ మైనింగ్. వద్దు బ్రో, ఫేస్ రివీల్ చేయొద్దు. ఇప్పుడు ముందు వాడదాం. వాచ్మెన్ గారు ఆడాడు, హెల్ప్ చేయొద్దు బ్రో, మళ్ళీ రివీల్ చేసేద్దామని చూస్తున్నా. దీని మీద ఉడకాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆలోచిస్తుండు బాయ్? కాన్ఫిడెన్స్గా పోవచ్చు డెడ్ ఎండ్ దాకా. ఈడ దిగరాదు ఇక, నువ్వు ఈత కొట్టాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది బ్రో. అయినా మునిగిపోతావు అప్కమింగ్ వర్షాకాలం. ఇప్పుడు ఎమర్జెన్సీ అయితే మనం దింపుతాం బండి, వాడు దింపుతాడారా? కానీ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కదా, ఇబ్బంది అయ్యి. దీనంత ఉంటుందా బ్రో? ఎందుకు బ్రో కేటీఎంతో పోటీ నీకు? నీ దగ్గర ఉందనే కదా రాయల్ ఎన్ఫీల్డ్. ముంగట రిస్క్ ఎక్కువ, మనం మాత్రమే వేయగలుగుతాం. దిగాలి. లీలాడు బ్రో, సస్పెన్స్ మీద పడదా లోడు? చిన్నగా మన దగ్గర జేసీబీ ఉంది కదా, ఏదో అప్పుడే
కిందికి పడిపోతుంది అని లూజ్ అయినాయవా? క్లిప్పులు ఉంటాయి ఇట్లా అన్లోడ్ చేయని కదా ఇది. రిమోట్ది కొనుక్కోవాలరా అట్లాంటిది. అరే ఇప్పుడు రోడ్ ఎందుకురా? ఈ కారు చేయవచ్చు అయితే. అరే రోడ్ పోస్తుర్రా. రే వీడు ఇటు కొట్టకుంటే వెళ్ళిపోయేటోళ్ళం. ఇక్కడ ఉంది డబల్. కరెంట్ పోయినట్టుంది. కరెంట్ పోయినట్టుంది బ్రో. సిగ్నల్ లేదు. ఇప్పుడు అరే ఇప్పుడు ఎప్పుడు ఆగిండ్రా? దేని మీద డిపెండ్ అయ్యారు అసలు? చేలో ఇక్కడ కూడా లైట్లో నడు వస్తే వదరా పోయింది మనల్ని. అన్ని ప్రిపేర్ అయ్యాయి. ఒకడు ఆగుతా అందరూ ఆగుతారు. ఇవన్నీ నడవాయి. ఇప్పుడు ఒకడు ఆగుతా అందరూ ఆగుతారు. వెనక వస్తున్నారు అందరూ. మనం తయారు చేసాం. తయారు చేయాలి. అరే మనం ఒకడు ఆగిన అందరూ ఆగినా కానీ సిగ్నల్ ఫాలో అయినాడో లేడా? మరి దీన్ని నమ్మితే దీని సౌండ్ మనకు దొరకదు కావచ్చు మళ్ళీ. బండి మళ్ళీ బండి సౌండ్ దేనికి రాదు. నేను ఐఫోన్ 17 Pro Max కొన్నప్పుడు కూడా 17 Pro Max కొన్న ఆనందం కన్నా నేను 15 అమ్మినా బాగానే ఫీల్ అనిపించింది నాకు. నేను అప్పటికే తమ్ముని చెప్పినా నువ్వు తీసుకోరా బాబు తీసుకోరా అంటే మనకి బాగానే వచ్చింది. నేను 18 Pro Max తీసుకున్నా అని ఎదురు తగ్గిండు. నువ్వు మ్యాప్ చూడు బ్రో అప్పుడప్పుడు. ఈ రైటా? ఆ రైట్లో పోతే 4 kilometers అంతేనా? మనం లొకేషన్కి వచ్చినా కానీ బంక్ అయితే దొరకలే.